Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. So ఈ వీడియోలో మనం SSC MTS ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో 12th మే పేపర్ అనేది ఇప్పుడు చూడబోతున్నాం. 12th మే 2023 which is shift 1 అనేది మనం చూడబోతున్నాం. So let's get into the video. Okay. So let's see the first question. Select the most appropriate option to substitute the bracketed segment in the given sentence. Okay, bracketed segment గురించి అడుగుతున్నారు. So if there is no need to substitute it, select no substitution required. Okay, ఈ bracketed segment కి మాత్రమే మనము substitution అనేది కనిపెట్టాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ ఏమి ఇచ్చారు, the unit twitched like a bird bracket లో preening its plumage and becomes motionless. సో ఇక్కడ ఏమంటున్నారు, ద యూనిట్ ట్విచ్ లైక్ ఏ బర్డ్ అని అన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బ్రాకెట్లో ఉన్న వర్డ్కి మాత్రమే మనం కనిపెట్టాలి సబ్స్టిట్యూషన్ అనమాట. ఓకే, సో ప్రీనింగ్ అంటే ప్రీనింగ్ ఇట్స్ ప్లమేజ్ బికమ్స్ మోషన్లెస్ అంటే బేసిక్గా ప్రీనింగ్ ఇట్స్ ప్లమేజ్ అంటే బర్డ్ తన యొక్క ఫెదర్స్ని తన ముక్కుతో ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది కదండి. సో ఫెదర్స్ అనమాట. సో దాన్ని మనం ప్రీనింగ్ ఇట్స్ ప్లమేజ్ అంట. ప్రీనింగ్ అంటే ఒక బర్డ్ విచ్ క్లీన్స్ ఇట్స్ ఫెదర్స్ విత్ ఇట్స్ బీక్ అనమాట. ఓకే, సో దాన్ని మనము ప్రీనింగ్ ఇట్స్ ప్లమేజ్ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి, ఎక్కడైతే మనం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఓకే, సో మీరు ఇక్కడ గమనించండి, ద యూనిట్ ట్విచ్డ్ అన్నారు, ట్విచ్డ్ లైక్ ఎ బర్డ్ ప్రీనింగ్ ఇట్స్ ప్లమేజ్ అండ్ బికమ్స్ మోషన్లెస్ అన్నారు. సో ఈ ట్విచ్డ్ అనేది మీరు గమనిస్తే కనుక ఈడి ట్విచ్డ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉందన్నమాట. ఓకే, ట్విచ్డ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇలాంటప్పుడు ప్రీనింగ్ ఇట్స్ ప్లమేజ్ అండ్ బికమ్స్ మోషన్లెస్ అనేది రాదు మనకి. ఇటువంటి సమయాల్లో మనకి బికమ్ కాస్త బికేమ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వేర్ వీ కెన్ సబ్స్టిట్యూట్ అంటే ఇది ప్రీనింగ్ ఇట్స్ ప్లమేజ్ అండ్ బికేమ్ మోషన్లెస్. ఇట్ బికేమ్ అంటే అయిపోయింది, పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్ అంటున్నారు. సో అగైన్ ఇఫ్ యూఆర్ చూసింగ్ ఏ సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్, యాజ్ ఐ టోల్డ్ యూ ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంపార్టెంట్ స్పెల్లింగ్స్ ఏమున్నాయి, ఒకటి ప్రొటెస్ట్ ఉంది, సేఫ్టీ ఉంది, వాల్వ్ అని 3 స్పెల్లింగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ స్పెల్లింగ్స్ మనం గమనించుకుంటే ఫస్ట్ సెంటెన్స్లో సేఫ్టీ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ మనం ఇంటూ చేసేయచ్చు, ఐ మీన్ లైక్ రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్ చూసుకుంటే వాల్వ్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. సో ప్రొటెస్ట్ స్పెల్లింగ్ ఏంటండి, PROTEST. అలాగే సేఫ్టీ స్పెల్లింగ్ ఏంటి, SAFETY. వాల్వ్ స్పెల్లింగ్ ఏంటి, VALVE. ఈ 3 ఎక్కడ ఉన్నాయి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రొటెస్ట్ థర్డ్ ఆప్షన్లో కూడా రాంగ్ ఉంది. సో ఈ 2 రాంగ్. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Improve the underlined part of the sentence. Choose no improvement as an answer if the sentence is grammatically correct. Okay, so ikkada ఏమంటున్నారు, that movie is so sad, the ending always makes me bawling. Bawling is nothing but to cry or గట్టిగా అరుస్తూ ఏడవడం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఏమంటున్నారు, అండర్లైన్ పార్ట్కి ఇంప్రూవ్మెంట్ కావాలా లేదా అనేసి అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ గమనిస్తే ద మూవీ ఈజ్ సో సాడ్, ద ఎండింగ్ ఆల్వేస్ మేక్స్ మీ బౌలింగ్ అని అంటున్నారు కదా. సో వాట్ విల్ బి ద కరెక్ట్ సెంటెన్స్? సో బాల్ అనేది ఈ బౌలింగ్కి బేస్ ఫామ్ ఏమవుతుంది, BAWL అవుతుంది అనమాట, బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అనమాట. ఓకే, సో ద మూవీ ఈజ్ సో సాడ్ అనేసి చెప్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో జరుగుతున్నది మనకి చెప్తున్నారు అనమాట. ఈ ఫస్ట్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈజ్ అనేది యూజ్ చేసామన్నమాట. ఓకే, సో అలాగే ఆల్వేస్ మేక్స్ మీ బౌలింగ్ అని అంటున్నారు. ఓకే, సో ఇక్కడ ఇది ప్రతిసారి జరిగేటువంటి సిచ్యువేషన్ అంటే ఇట్ ఈస్ అ హ్యాబిచువల్ థింగ్, ఇట్స్ అ హ్యాబిచువల్ ట్రూత్ అని చెప్పచ్చు. సో ఇలాంటప్పుడు మనకి వెర్బ్ యొక్క బేస్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. అంటే బౌలింగ్ కాస్త మనకి BAWL అనేది రావాలి. అంటే దట్ మూవీ ఈజ్ సో సాడ్, ద ఎండింగ్ ఆల్వేస్ మేక్స్ మీ బాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Select the most appropriate synonym to substitute the bracketed word in the given sentence. So ఈ bracketed word కి మాత్రమే మనం substitution అనేది కనిపెట్టాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, in the 20th century many radical intellectuals embraced the mass media అంటున్నారు. ఓకే,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాడికల్ ఇంటెలెక్చువల్స్ అని యూజ్ చేశారు కదా. సో ద వర్డ్ రాడికల్ అంటే అర్థం ఏమిటి అంటే పర్సన్ లేదంటే ఒక పర్సన్ ఒక స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్తో ఒక ఫాలో అవుతున్నప్పుడు పర్సన్ హూ హోల్డ్స్ ఆర్ హూ ఫాలోస్ సమ్ స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ కానీ స్ట్రాంగ్ ఫిలాసఫీస్ని వాళ్ళు మనం రాడికల్ పర్సన్స్గా చెప్తామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు మీనింగ్స్ దీనికి సూట్ అయ్యేటువంటి అప్రోప్రియేట్ సినోనిమ్ టు సబ్స్టిట్యూట్ అన్నారు. సో సినోనిమ్ అంటే ఏంటి, మనం మీనింగ్ అన్నాం అంటే సేమ్ మీనింగ్ ఉండాలి. ఓకే, సేమ్ మీనింగ్ ఉండాలి. సబాటికల్, ఇగోటిస్టికల్, స్కెప్టికల్, ఫెనటికల్ అనేది మనకి ఇచ్చారు. సో మనకి సబాటికల్ అంటే బేసిక్గా తెలుసు, టేక్ ఏ లాంగ్ బ్రేక్ ఫ్రమ్ యువర్ వర్క్. ఓకే, సో ఇగోటిస్టికల్ అంటే ఇగో లైక్ మీరే గొప్ప, సెల్ఫ్గా అందరికన్నా నేనే గొప్ప అనే ఒక ఈగో. అండ్ స్కెప్టికల్ అంటే మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసాము, ఇట్స్ డౌటింగ్ థింగ్స్ అనమాట. ఓకే, సో బేసిక్గా ఫెనటికల్ అనేది మన ఒక రాడికల్ అనే పదానికి సూటబుల్ అయ్యే వర్డ్ అనమాట. ఓకే, ఫెనటికల్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ విచ్ ద రాడికల్ హోల్డ్స్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఫెనటికల్. నెక్స్ట్ క్వశ్చన్, select the most appropriate option to fill in the blank. Police used dash evidence to convict a victim who was innocent. Okay, so police used dash evidence to convict a victim who was innocent antunaru. So ikkada manaki ikkada police used ఏం చేశాడు, evidence to convict a victim who was innocent అంటే ఇన్నోసెంట్ గా ఉన్నవాడిని విక్టిమ్ గా చూపించడానికి చేశాడు పోలీస్ ఎవిడెన్స్ ని అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, స్టంటెడ్, ఫ్యాబ్రికేటెడ్, హేట్ఫుల్, అథెంటిక్. అథెంటిక్ అంటే మనకు ఆల్రెడీ మీనింగ్ చెప్పాము, టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇట్ ఈస్ అ రైట్ థింగ్, ఇట్ ఈస్ ట్రస్ట్ఫుల్ అనేసి. సో ఫ్యాబ్రికేటెడ్ అనే పదం మీరు గనక గమనిస్తే దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే మనము ఫ్యాబ్రికేటెడ్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ కన్వర్టింగ్ ఇట్, అంటే కాపీ చేయడం, ఫోర్జ్ చేయడం అనమాట. సేమ్ ఇలాగే ఉన్నదని మనం కాపీ చేసి ఫోర్జ్ చేయడం అనమాట. సో ఇక్కడ ఏమవుతున్నారు, పోలీస్ యూజ్డ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ టు కన్విక్ట్ ఏ విక్టిమ్ హూ వాజ్ ఇన్నోసెంట్. సో ఈ యొక్క మోసం చేసి ఈ పోలీసు కావాలని చెప్పి ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేసి ఒక ఇన్నోసెంట్ని రాంగ్ గా ప్రూవ్ చేయడానికి చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫ్యాబ్రికేటెడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ గివెన్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్ ఇన్ ఇట్. ఇఫ్ దేర్ ఇస్ నో ఎర్రర్ చూస్ నో ఎర్రర్ అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద సెంటెన్స్? రీస్టోరింగ్ సాయిల్ హెల్త్ వుడ్ హెల్ప్ ఎట్ మిటిగేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని అంటున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే రీస్టోరింగ్ సాయిల్ హెల్త్ వుడ్ హెల్ప్ ఎట్ అని వచ్చింది. ఓకే, సో హెల్ప్ అనేది ఎప్పుడైనా మనం వాడేటప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో హెల్ప్ ఫర్ వాట్, టు డూ సంథింగ్ కదా. సో హెల్ప్ ఎట్ అనేది రాదు మనకి. ఓకే, ఇన్స్టెడ్ వాట్ వీ గెట్ హెల్ప్ టు మిటిగేట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎర్రర్ అనేది ఈ యొక్క పార్ట్లో ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ అనమాట. So next question, select the most appropriate option to fill in the blank. Wheat is widely dash but the output is not large. Okay, gross, grilled, grown అని ఇచ్చారు. సో ఇక్కడ it is very easy for us. Wheat is widely grown, GROWN, but the output is not large. అంటే ఎక్కువ మోతాదులో అది ఎదుగుతున్నప్పటికీ కూడా దాని యొక్క అవుట్పుట్ అనేది ఇట్స్ నాట్ సో లార్జ్ అనమాట. ఓకే, గ్రోన్ అనేది ఇట్ విల్ క్రాప్ కాబట్టి అదొక పంట కాబట్టి సో ఈ విధంగా మనం గ్రోన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, చూస్ ద వర్డ్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అంటున్నారు. ద యంగ్ ఆఫ్ ఏ ఫ్రాగ్. ద యంగ్, actually there is an error here, I will tell you, one second. Correct question, the young one of a frog, ఇది కరెక్ట్. ఓకే, సో ద యంగ్ వన్ ఆఫ్ ఏ ఫ్రాగ్ జనరల్గా ఏంటి అంటాం దాన్ని అంటే దీన్ని ఏమని పిలుస్తాం? కిట్టెనా, పప్ప, టాడ్పోలా, యాంటిలోపా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ. ఫ్రాగ్ యంగ్ వన్ మనం టాడ్పోల్ అని పిలుస్తాం అనమాట. సో కిటన్ అంటే ఏంటి? యంగ్ వన్ ఆఫ్ ఎ క్యాట్. యంగ్ వన్ ఆఫ్ ఎ డాగ్ మనం పప్పీ అని పిలుస్తాం. యాంటిలోప్ అంటే
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హెర్బివోరస్ డీర్ లైక్ అట్లాంటి ఒక స్పీసెస్ యాంటీలోప్. సో ఈ విధంగా యంగ్ వన్ ఆఫ్ ఎ ఫ్రాగ్ అంటే మనకి టాడ్పోల్ అని అర్థం. నెక్స్ట్, ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, చూస్ నో ఇంప్రూవ్మెంట్ యాజ్ అన్ ఆన్సర్ ఇఫ్ ద సెంటెన్స్ ఇస్ గ్రామాటికల్లీ కరెక్ట్ అని అన్నారు. ఓకే, సో ఇట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అని ఇచ్చారు. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. సో మోస్ట్ ఎఫెక్టివ్ అనేది అండర్లైన్ అయితే చేశారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఇది వరకు. చీపెస్ట్ ఫ్లైట్, మోర్ చీపెస్ట్ అని ఇట్లా వచ్చినప్పుడు సూపర్లేటివ్ ఫామ్ అనేది మనం వాడాం కదండి, మోస్ట్ అని. సో అలాగే టాల్, టాలర్, టాలెస్ట్ అని ఇలా అని మాట్లాడుకున్నాం. అలాగే మోర్ చీపెస్ట్ ఉండదు, మనం మోస్ట్ చీపెస్ట్ అని ఇలా సూపర్లేటివ్ డిగ్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. సూపర్లేటివ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ మీన్స్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అని అన్నారు. సో ఇక్కడ మనకి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ మోస్ట్ ఎఫెక్టివ్ అనేది కరెక్ట్ గానే ఉంది, అంటే సెంటెన్స్ కి ఎటువంటి రాంగ్ అయితే లేదు. సో నో ఇంప్రూవ్మెంట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next, find the part of the given sentence that has an error in it. If there is no error, again error finding cheyali. Adding aloe vera gel will prevent the hand sanitizer of drying out your skin. Okay, so ikkada meer gamaniste adding aloe vera gel will prevent the hand sanitizer of drying out your skin ani antunnaru. So ikkada will prevent the sanitizer, sorry, will prevent the hand sanitizer ikkada edaithe undo meer gamaninchandi of drying out of your skin. ikkada manaki em ravali, ikkada em ostundi will prevent the hand sanitizer anedi manaki from ostundi. దేని నుండి కాపాడుతుంది, దేని నుండి కాపాడుతుంది. యాడింగ్ ఎలోవీరా జెల్ విల్ ప్రివెంట్ ద హ్యాండ్ శానిటైజర్ ఫ్రమ్ డ్రైయింగ్ అవుట్ యువర్ స్కిన్ అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ విల్ ప్రివెంట్ ద హ్యాండ్ శానిటైజర్ ఫ్రమ్ అనేది వస్తుంది, ఆఫ్ అనేది రాదు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ వీఆర్ యూజింగ్ ఫ్రమ్ అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఎర్రర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో ఉంది, థర్డ్ ఆప్షన్ విల్ ప్రివెంట్ దగ్గర ఎర్రర్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ విస్కస్. సో విస్కస్ అంటే ఏంటి, బేసిక్ గా ఇట్ ఈస్ వెరీ స్టిక్కీ అని, థిక్గా ఉన్న స్టిక్కీగా ఉన్నటువంటి కన్సిస్టెన్సీతో ఉండేది అని చెప్పేసి. ఇట్ ఈస్ నాట్ సో సాలిడ్, అలాగే బాగా జారుగా కూడా లేకపోవడం. సో విస్కస్ అనేది మీనింగ్ అనమాట. సో దీనికి ఏమన్నారు, యాంటోనిమ్ అడుగుతున్నారు. సో 1 minute. సో ఇక్కడ యాంటోనిమ్ అడుగుతున్నారు అంటే వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఆపోజిట్. సో విస్కస్ అంటే మనం ఏం చెప్పాం, థిక్ అని చెప్పాం. సో ఇక్కడ చూడండి, గ్రిమ్, బ్రూటల్, వాటరీ, థిక్ అనేది మనకి విస్కస్ కి సినోనిమ్ అవుతుంది, అంటే సేమ్ మీనింగ్ అవుతుంది. సో గ్రిమ్, బ్రూటల్ అనేవి కంప్లీట్లీ ఇర్రిలెవెంట్. సో వాటరీ అనేది యాంటోనిమ్ అవుతుంది, అంటే ఆపోజిట్ అవుతుంది. విస్కస్ అంటే థిక్ కాబట్టి దానికి ఆపోజిట్ వాటరీగా ఉండడం. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద అప్రోప్రియేట్ సినోనిమ్ అడుగుతున్నారు. సినోనిమ్ అంటే ఏంటి, మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. మేక్ ష్యూర్ దట్ యు ఆల్వేస్ ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. ఛాలెంజ్ అనే పదానికి ఇంచుమించుగా దగ్గర ఉండేటువంటి మీనింగ్. క్యారీ, బ్రూటల్, క్వశ్చన్, ప్లేస్ అని ఇచ్చారనమాట. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు యూ హ్యావ్ టు ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే క్వశ్చన్స్ చేసుకో, నీకు నువ్వే టాస్క్స్ కానీ గోల్స్ కానీ సెట్ చేసుకో. అంటే ఇది నువ్వు చేయలేవు అని నిన్ను నువ్వే అంచనా వేసుకో అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, దీనికి ఇంచుమించుగా సూట్ అయ్యేటువంటి సినోనిమ్ క్వశ్చన్. ఛాలెంజ్ అంటే యూ నీడ్ టు రేజ్ క్వశ్చన్స్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, వెదర్ ఐ కెన్ డూ దిస్ ఆర్ నాట్, కెన్ ఐ డూ దిస్. సో ఈ విధంగా ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటున్నారు. టెండింగ్ టు అసోసియేట్ విత్ అదర్స్ ఆఫ్ వన్స్ కైండ్. ఓకే, సో సేమ్ కైండ్ తో ఉన్న వాళ్ళతో అసోసియేట్ అవ్వాలని అనుకునే వాళ్ళని ఏమంటారు అంటున్నారు. పెడాంటిక్, పంజెంట్, గ్రిగేరియస్, వినియల్ అని మాట్లాడుతున్నారు. ఓకే, సో యాక్చువల్గా టెండింగ్ టు అసోసియేట్ విత్ అదర్స్ ఆఫ్ వన్స్ కైండ్ అంటే అర్థం
సో మనము కనిపెట్టాలి. ఓకే, సో వాళ్ళని మనం ఏమని పిలుస్తాము అంటే గ్రెగారియస్ అని పిలుస్తాం అనమాట. సో గ్రెగారియస్ అంటే మీనింగ్ ఏంటి అంటే దే లైక్ టు బీ విత్ అదర్ పీపుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి పిడాంటిక్ అని ఉంది. పిడాంటిక్ అంటే దే ఆర్ వెరీ మచ్ వర్రీడ్ అబౌట్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు పిడాంటిక్. అలాగే పంజెంట్ అనేది మనం యూజువల్గా దీన్ని మనం స్మెల్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం, విచ్ మీన్స్ వెరీ స్ట్రాంగ్గా ఉంటే దాన్ని పంజెంట్ స్మెల్ అని పిలుస్తాము. వినియల్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ కెన్ బి ఫర్గివబుల్, దాన్ని మనం వినయల్ అని మాట్లాడతాం. సో గ్రెగారియస్ ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Find the part of the given sentence that has an error in it. If there is again error kanipetali. In my opinion you should went for higher studies in London annaru. So ikkada error ekkadundi manandarki chaala easy ga undi. You should went anedi raadu, manaki em ostundi. So what will be the correct sentence? In my opinion you should go for higher studies in London. Idi correct anamata. Okay, so you should go. So manaki వెంట్ కి బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఏమవుతుంది? గో, అంతే కదా. గో తర్వాత V2 ఫామ్ వచ్చేసి మనకి వెంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ షుడ్ వచ్చింది కాబట్టి ఆక్సిలరీ వర్బ్ షుడ్ వచ్చింది కాబట్టి ఇట్ షుడ్ ఆల్వేస్ ఫాలో ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ విచ్ ఇస్ ఇక్కడ బేస్ ఫామ్ ఏంటి? గో అనమాట. సో యూ షుడ్ గో ఫర్ హయ్యర్ స్టడీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెంట్ ఫర్ హయ్యర్ స్టడీస్ ఇన్ లండన్. సో ఎర్రర్ అనేది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ చూడండి, a sentence has been given with a blank to be filled with an appropriate option. Choose the correct alternative అంటున్నారు. The person driving the car dash control over the wheels and knocked her down. Okay, so sorry. So what are the options given here? Lose, loss, lost, losing, lose అని ఇచ్చారనమాట. సో LOO is SE అనేది కరెక్ట్ కాదు, విచ్ మీన్స్ యూఆర్ ఈజింగ్ ద థింగ్స్. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్. సో ఇక్కడ చూడండి, ద పర్సన్ డ్రైవింగ్ ద కార్ డాష్ కంట్రోల్ ఓవర్ ద వీల్స్ అండ్ నాక్డ్ హెర్ డౌన్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది, అంటే దిస్ ఈవెంట్ హ్యాస్ అకర్డ్ ఇన్ పాస్ట్. సో ఇక్కడ పాస్ట్లో ఉన్నప్పుడు సెకండ్ క్లాజ్ మనకి ఫస్ట్ది ఏమని వస్తుంది? పాస్ట్లో లాస్ట్ అనేది వస్తుంది. ద పర్సన్ డ్రైవింగ్ ద కార్, ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో లాస్ట్ కంట్రోల్ ఓవర్ వీల్స్ అండ్ నాక్డ్ హెర్ డౌన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ సెంటెన్స్ ఇస్ టాకింగ్ అబౌట్ ద ఈవెంట్ విచ్ హెస్ అకర్డ్ ఇన్ పాస్ట్. సో లాస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ గివెన్ 4 alternatives select the alternative which best expresses the meaning of the idiom phrase. A blind spot. Okay, what do you call this is a phrase anamata. ఓకే, ఏ బ్లైండ్ స్పాట్ అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్స్ ఏమి ఇచ్చారు? ఏ పర్సన్ హూ ఇస్ బ్లైండ్, a person with no emotional feelings, a situation where no progress is made, an area in your range of vision that you cannot see properly. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి an area in your range of vision that you cannot see properly. దాన్ని మనము అంటే మీరు చూడలేకపోయేటువంటి దాన్ని మనం బ్లైండ్ స్పాట్ అని అంటాం. అంటే స్పాట్ అంటేనే ఒక పర్టికులర్ ఏరియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి an ఏరియా ఇన్ యువర్ రేంజ్ ఆఫ్ విజన్, మీ కనుచూపు మేరలో ఉన్నా కూడా బట్ మీకు సరిగ్గా కనిపించినటువంటి దాన్ని బ్లైండ్ స్పాట్ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ చాయిస్ అని అంటున్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద క్వశ్చన్? His intent was to become sole lord and to dash his tiny principality. So subsidize, aggrandize, jeopardize and methodize అని ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ గమనిస్తే, సో jeopardize అంటే ఏంటి అంటే ఒక డేంజర్ని, రిస్క్ని బయట పెట్టడం అనమాట, టు ఎక్స్పోజ్ అనమాట. సో ఇది jeopardize అంటే మీనింగ్. సో మనకి ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? His intent was to become sole lord and to dash his tiny principality. తను చాలా he want to become a sole lord of that అనమాట. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అగ్రాండైజ్ అని వస్తుంది. ఎందుకు అంటే he want to extend that entire property or he want to become sole lord, ఎంటైర్ థింగ్ కి తను కంప్లీట్ అకౌంటబిలిటీ తీసుకోవాలి, దాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటున్నాడు. సో అగ్రాండైజ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు బికమ్ గ్రేటర్,
టు మేక్ థింగ్స్ గ్రేటర్ ఆర్ టు ఎక్స్టెండ్ ఆర్ టు ఎన్లార్జ్, ఈ మీనింగ్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనం చూసుకున్నట్టయితే ఈ పర్సన్ యొక్క మెయిన్ మోటో ఏంటి? టు బికమ్ ఓన్లీ లార్డ్. ఓకే, సో దట్ తన యొక్క ప్రిన్సిపాలిటీస్ ని తను ఎక్స్టెండ్ చేసుకుంటాడు, ఎన్లార్జ్ చేసుకుంటాడు. దానికి సూట్ అయ్యేటువంటి వర్డ్ అగ్రాండైజ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్ అంటున్నారు. ద ఆర్మ్స్ అండ్ లెగ్స్ లే ఇన్ ఏ కేర్లెస్ వే. విజిలెంట్, అన్సేఫ్, ఫర్గెట్ఫుల్, నెగ్లెక్ట్ఫుల్. సో కేర్లెస్ కి మనము యాంటనిమ్ అనేది కనిపెట్టాలి. కేర్లెస్ అంటేనే యు ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ఇట్, యూ బికమ్ సో ఫ్రీ, యు ఆర్ నాట్ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. ఓకే, సో దీనికి యాంటనిమ్ అంటే ఏంటి అంటే మనకి విజిలెంట్. విజిలెంట్ అంటే టు బి వాచ్ఫుల్, టు బి మైండ్ఫుల్, జాగ్రత్త పడి ఉండడం. సో ఓకే, యాంటనిమ్ అంటే ఆపోజిట్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంటున్నారు. టైట్, లాకర్, రిఫ్ట్ అండ్ స్టాక్. సో ఇది చాలా ఈజీ. సో ఇక్కడ మనకి TIGHT టైట్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఇచ్చారు. సో విచ్ వన్ ఇస్ ద రాంగ్లీ స్పెల్డ్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం అంటున్నారు. గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్. ఓకే, గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్ యొక్క మీనింగ్ ఏంటి? సో టు బికమ్ సీరియస్ అబౌట్ సంథింగ్, గెట్ ఫైర్డ్ ఫ్రమ్ ద జాబ్, కాంప్రమైజ్, కోఆపరేషన్ బిట్వీన్ పీపుల్, టు బి రెడీ. సో ఈ ఇడియం గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్ అంటే ఏంటి అంటే టు స్టార్ట్, ఏదైనా సరే ఒకటి స్టార్ట్ చేయడం, ఆర్ ఏదైనా సరే టు కన్సిడర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ని గ్యాదర్ చేయడము, ఫ్యాక్ట్స్ని గ్యాదర్ చేయడము, దాని గురించి డిస్కస్ చేయడము. ఓకే, సో టు బికమ్ సీరియస్ అబౌట్ సంథింగ్ అనమాట. అంటే యు ఆర్ స్టార్టింగ్ టు బికమ్ ఆర్ ఫోకస్డ్ అబౌట్ సంథింగ్, దాన్ని మనము గెట్ డౌన్ టు బ్రాస్ టాక్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో లెట్స్ సీ ద ప్యాసేజ్ రీడింగ్. ఓకే, సాల్వడార్ డాలీ డాష్ ఏ ప్రామినెంట్ స్పానిష్ సరియలిస్ట్ పెయింటర్ డాష్ ఇన్ ఫిగర్స్ అని ఇచ్చారు. సో ఒక్కొక్కటిగా ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం వెళ్దాము. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? వజ్, వెర్, హ్యాజ్, ఈజ్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కరెక్ట్ సెంటెన్స్ వాట్ విల్ బి? సాల్వడార్ డాలీ. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే క్యాటలోనియా ఆన్ 11th May 1904 దాలీస్ ఫాదర్ అంటే దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ విచ్ హెస్ హ్యాపెన్ 19th century జరిగినటువంటి సిచ్యువేషన్ కాబట్టి సాల్వడార్ డాలీ అనేది వజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, వాజ్ అ ప్రామినెంట్ స్పానిష్ సరియలిస్ట్ పెయింటర్. తర్వాత డాష్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? రూటెడ్, బాట్, బ్రాట్, బాన్ అని ఇచ్చారు. ఎక్కడ? ఇన్ ఫిగరస్ క్యాటోలినా ఆన్ 11th May 1904. ఏంటి ఇక్కడ మీరు గమనిస్తే బాన్ అనమాట. ఓకే, సో బాన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ ఆప్షన్ 4 ఇక్కడేమో వజ్ అనమాట. ఓకే, సాల్వడార్ డాలీ వాజ్ అ ప్రామినెంట్ స్పానిష్ సరియలిస్ట్ పెయింటర్. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? బార్న్ ఇన్ ఫిగరస్ క్యాటలోనియా అని చెప్పి ఆన్ ఎప్పుడు 11th May 1904 అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. Dali's father was strict in the education of his children unlike dash mother అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి? their, him, her, his. ఓకే, సో మీరు చూడండి, దాలీస్ ఫాదర్ వాజ్ స్ట్రిక్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ అన్లైక్ డాష్ మదర్ అన్నారు. అన్లైక్ ఏం మదర్? ఎవరు మదరు? యా, సో ఆప్షన్ విల్ బి హిజ్, తన యొక్క మదర్ కాబట్టి. ఓకే, సో దాలీస్ ఫాదర్ వాజ్ స్ట్రిక్ట్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ అన్లైక్ హిజ్ మదర్. తన మదర్ అంత స్ట్రిక్ట్ ఏం కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? అన్లైక్ హిజ్ మదర్, ఇక్కడ బార్న్ ఇన్ ఫిగరస్. ఓకే, నెక్స్ట్ చూడండి. దాలీ హ్యాడ్ ఎ బ్రదర్ నేమ్డ్ సాల్వడార్ డాష్ వాజ్ బోర్న్ 9 months బిఫోర్ హిమ్ అండ్ డైడ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ తో చనిపోయాడు తను పుట్టక 9 months ముందు అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ హూజ్, హూమ్, దట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ గా ఏమొస్తుంది? ద కరెక్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది? దాలీ హ్యాడ్ ఎ బ్రదర్ నేమ్డ్ సాల్వడార్. హూ అంటే హూ అనేది ఎవరిని రిఫర్ చేస్తుంది? తన బ్రదర్ ని రిఫర్ చేస్తుంది. ఎవరు అతను అంటే హూ వాజ్ బోర్న్ 9 months బిఫోర్ హిమ్. బిఫోర్ ఎవరి ముందు అంటే తన దాలీ కన్నా ముందు
తన పేరు సాల్వడార్ అనమాట, తన బ్రదర్ పేరు. ఓకే, ఆఫ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ తో చనిపోయాడు అనమాట వెన్ హీ వాస్ 5. ఓకే, సో తనకి 5 years వచ్చినప్పుడు చనిపోయాడని చెప్తున్నారు అనమాట. సో దాలి వాజ్ టేకెన్ టు హిస్ బ్రదర్స్ గ్రేవ్ అండ్ వాజ్ టోల్డ్ దట్ హీ వాజ్ హిస్ బ్రదర్స్ డాష్. ఓకే, ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పాము, ఆప్షన్ 2 కదా. నెక్స్ట్ చూడండి, ఆర్డినేషన్, రీఇన్కార్నేషన్, డిటోనేషన్, స్టాగ్నేషన్. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమంటున్నారు, దాలి వాజ్ టేకెన్ టు హిస్ బ్రదర్స్ గ్రేవ్ అండ్ వాజ్ టోల్డ్ దట్ హీ వాజ్ హిస్ బ్రదర్స్ రీఇన్కార్నేషన్. సో మన అందరికీ తెలుసు రీఇన్కార్నేషన్ అంటే ఏంటంటే యు బిలీవ్ దట్ దెర్ ఈస్ అ చనిపోయిన తర్వాత కూడా దెర్ ఈస్ అ కంటిన్యూటీ, అంటే యా పునర్జన్మ అంటాం కదా. సో అది ఉంది అని చెప్పి ఎవరు నమ్మారు, ఎవరు చెప్పారు అంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళి దాలి వాజ్ టేకెన్ టు హిస్ బ్రదర్స్ గ్రేవ్ అండ్ వాజ్ టోల్డ్ దట్ హీ వాజ్ హిస్ బ్రదర్స్, అంటే తనే మళ్ళీ పుట్టాడు అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. సో రీఇన్కార్నేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్యాసేజ్ అనేది చదవండి. సాల్వడార్ దాలి వాజ్ అ ప్రామినెంట్ స్పానిష్ సర్రియలిస్ట్ పెయింటర్ born in Figueres, Catalonia on 11th May 1904. Dali's father was strict in the education of his children, unlike his mother. Dali had a brother named Salvador, who was born 9 months before him and died of gastroenteritis when he was 5. Dali was taken to his brother's grave and was told that he was his brother's reincarnation. Okay, so with this we have completed 12th May shift 1 anamata MTS English paper. So let's meet in the next video. Thank you so much.